హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు అనుభవమే జ్ఞానం 12 రోజు చెప్పుకుందామండి. మరి నిన్నటి రోజుని ఆగామి కర్మలు, సంచిత కర్మల గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు ప్రారంధ కర్మలు ఎలా ఉంటాయో ఆ విషయాలు కూడా చెప్పుకుందాం. జీవుడితో పాటు ప్రయాణించే ఈ సంచిత కర్మల నుంచి కొన్ని కర్మలు పక్వానికి వచ్చి పండటానికి సిద్ధంగా ఉంటాయో వీటినే ప్రారంధ కర్మలు అంటారు. ఈ ప్రారంధ కర్మలు అనుభవించడానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ శరీరం ద్వారా ఈ లోకంలో జన్మ తీసుకుంటాడు. సంచిత కర్మల్లో నుంచి ఎలాంటి ప్రారంధ కర్మలు పక్వానికి వచ్చాయో అలాంటి జీవితాన్ని కొనసాగిస్తాడు. మన పెద్దలు అంటారు, రేయ్ అతని పాపం పండిందిరా అంటే ఆ మాటలకు అర్థం ఇదేనండి. పాపం పండిందో పంట పండిందో అనే మాటలకు అర్థాలు ఇవి. అన్ని పుణ్యకర్మలు పక్వానికి వస్తే ఆగర్భ శ్రీమంతుల ఇంట్లో జన్మించి భోగ భాగ్యాలతో సుఖభోగాలు అనుభవిస్తాడు. పాపకర్మలు పక్వానికి వస్తే ఆగర్భ దరిద్రుడి ఇంట్లో పుట్టి కష్ట నష్టాలతో ఎంతో దుర్భర దారిద్ర్య జీవితాన్ని కూడా కొనసాగిస్తాడు. కొన్ని పాపకర్మలు మరికొన్ని పుణ్యకర్మలు పక్వానికి వస్తే కొంతకాలం బాధలు మరికొంతకాలం సుఖభోగాలతో జీవితం కొనసాగిస్తాడు. అలా తన ప్రారంధ కర్మలు అనుభవించటం పూర్తయ్యేదాకా తన శరీరం ఉంటుంది తప్పనిసరిగా. ఈ ప్రారంధ కర్మలు అనుభవించడం పూర్తి కాగానే ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక్క క్షణమైనా ఉండడు. అప్పటిదాకా దేవుడా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావాయా అని ఎంత ఏడ్చినా ఎన్ని మొక్కులు మొక్కినా ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. సహజంగా మన ఇళ్లలో ముసలి వయసు రాగానే చాలామంది అంటుంటారు, ఏదైనా బాధలు కలిగినప్పుడు, ఓ స్వామి నీకు దయలేదా, నన్ను రక్షించవా, నీ దగ్గరికి తీసుకెళ్ళు స్వామి అనుకుంటూ దండాలు పెడుతుంటారు. కానీ ముక్కులో శ్వాస ఆడక కొంత ఆయాసపడగానే వెంటనే ఓరి చిన్నోడు, ఓరి పెద్దోడు, నాకు శ్వాస ఆడటం లేదురా, ఎక్కడున్నారు, త్వరగా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి రా అంటూ ఒకటే గగ్గోలు. ఇదంతా మనందరికీ ఎరికే. అలాగే ప్రారంధ కర్మలు పూర్తయిన తరువాత ఈ శరీరం ఒక్క క్షణమైనా నిలవదండి. ఇది ఎంత నిజమోనని చెప్పి నేను చాలామందిని గమనించాను. కొంతమంది ఏ దుర్వ్యసనాలు లేక పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తులు రాత్రికి పడుకోబోయే ముందు ఎంతో చలాకీగా అందరికీ కబుర్లు చెప్తూ మరి ఉదయానికల్లా శాశ్వతంగా నిద్రపోతారు. ఇలాంటి సంఘటనలు నేను ఎన్నో చూశానండి. నా కళ్ళ ముందు నా సొంత ఆప్తమిత్రులు కూడా అలాంటి స్థితులన్నీ పోయారు. అలాగే నాకు చిన్నతనం నుంచి తెలిసిన మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. వరుసకు బావే అవుతాడు. నిజంగా అతను వైద్యశాస్త్రాన్ని తిరగరాశాడా అని కూడా అనిపిస్తుంది. 16 సంవత్సరాల వయసు నుంచి సప్త వ్యసనాలు అమర్చుకున్నాడు. ఉదయం బెడ్ కాఫీ మందుతోనే ప్రారంభిస్తాడు. అర్ధరాత్రి 1 గంట వరకు త్రాగుతూ తూలుతూ ఇంటికి వస్తాడు. అదేమిటాయంటే త్రాగటం కోసమే బ్రతుకుతున్నా అంటాడు. జోక్గా ఎవరైనా ఇప్పటి వరకు ఎంత తాగేవయ్యా అంటే అని అడిగితే ఎన్ని పీపాలు అయ్యాయో నాకే లెక్కలేదు అంటాడు. అంటే పీపాలు అన్నమాట. సిగరెట్లు, గుట్కాలు, పాన్పరాగులు ఈ మందుకు స్నాక్స్ లాంటివి. అప్పుడప్పుడు ఆయాసపడుతూ బాధతో ఊపిరాడిన సమయంలో ఇక ఇదే ఆఖరి మజిలీ అనుకుంటూ హాస్పిటల్ తీసుకెళ్తారు. కానీ అనూహ్యంగా ఆశ్చర్యంగా మళ్ళీ ఒక 10 రోజుల్లోనే రికవర్ అయ్యి తిరిగి వచ్చేస్తాడు. ఇప్పటికి 3 మేజర్ ఆపరేషన్లు జరిగాయి. 85 సంవత్సరాల వయసులో ఇప్పటికీ తాగుతూనే ఉన్నాడు. ఇది నా కళ్ళారా చూస్తున్న సత్యం. దీన్ని బట్టి తన ప్రారంధ కర్మలో తన ఆయుష్ రాసుకునే వచ్చాడు అని అర్థం చేసుకోవాలనిపించింది. ఖచ్చితంగా ఇది వాస్తవమే. అలాగే యాక్సిడెంట్ మరణాలను గమనిస్తే ప్రారంధ కర్మలు మనకు బాగా అర్థమవుతాయి. మరి ఈ ప్రారంధ కర్మ చెప్పబోయే సమయంలో కూడా మీకు ఒక గతంలో ముఖ్య సంఘటన కూడా జరిగిందండి. అదేమిటంటే
నాకెంతో అద్భుతమైన జన్మనిచ్చిన మా అమ్మగారు 2017 అక్టోబర్ 20 తేదీన తన తుది శ్వాస కూడా వదిలిపోయి 30 సంవత్సరాల క్రితమే మరి మా నాన్నగారు కూడా ఈ లోకానికి విడిచి వెళ్ళారు. అప్పటి నుంచి మా అమ్మతోనే అనుబంధం ఎక్కువగా ఉండేది. మా నాన్న అనారోగ్యం, అమాయకత్వం వలన కుటుంబ బాధ్యత భారం మొత్తం మా అమ్మ మీదే పడింది. చిన్నతనం నుంచి శారీరకంగా ఎంతో కష్టపడేది. ఆవిడ కోపం వస్తే మాట్లాడకుండా మౌనం వహించేది. అదే నాకు పెద్ద శిక్షగా అనిపించేది. ఇంకా ఆవిడ చుట్టూ తిరుగుతూ మాట్లాడించుకుంటే కానీ నాకెంతో పరమానందం కలిగేది. 18 సంవత్సరాల పాటు అయ్యప్ప మాలేసుకొని కంటిన్యూగా బ్రేక్ లేకుండా శబరిమల వెళ్ళి వచ్చిందండి. అలాగే 85 సంవత్సరాల వయసులో ఎవరితో ఏమీ సేవలు చేయించుకోకుండానే తన దివ్య ప్రణాళిక ప్రకారం ఈ భూలోక యాత్రను ముగించుకొని వెళ్ళింది. అప్పుడప్పుడు నన్ను ఒక మాట అడిగేది, రే నేను పోతే నా దినం అంటే నా కర్మకాండాలు చేస్తావా అంటూ అడిగేది. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం మా నాన్న పోయినప్పుడు కూడా లోకం కోడే కూస్తున్న బంధుమిత్రులు బహిష్కరిస్తామన్న కమ్యూనిజ భావాలతో ఉన్న నేను అసలు కర్మకాండలు చేయలే. అది గుర్తుకొచ్చినప్పుడు నవ్వుతూ అడిగేది, నాన్నకే చేయను నేను నీకెలా చేస్తానమ్మా, కానీ ఒక నూతన పంథాలో వినూత్నంగా నువ్వు కోరుకున్న దినం కన్నా ఎక్కువగానే చేస్తాననేవాడిని. మరి అన్నట్లుగానే 2017 సంవత్సరం నవంబర్ 1 తేదీన బంధుమిత్రులు ఆత్మబంధువుల సమక్షంలో సంస్మరణ వేడుక పేరిట అనేక మందితోటి మానస సరోవర ధ్యానాశ్రమంలోనే వినూత్నంగా ఒక కార్యక్రమం చేయటం జరిగింది. ఆ రోజు మరి పిప్పళ్ళ ప్రసాదరావు గారి సంగీతనాథ ధ్యానంతో ప్రారంభించుకొని శ్రీ జక్కా రాఘవరావు గారు, వెలగపూడి లక్ష్మణరావు గారు మరెంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లసే లేదు మరణం అనే సత్యాన్ని సందేశాలుగా అక్కడ వినిపించడం కూడా జరిగింది. ఇది చూసి బంధుమిత్రుల నిరసనలు, విరసనలు, అభినందనలు అన్నీ సమాన స్థాయిలను స్వీకరించగలిగాను. ఎందుకంటే చాలామంది వాళ్ళ మనసుల్లో బయట అక్కడెక్కడ అంటూనే ఉన్నారు, వీడికి ఎంత అహంకారం, కనీసం తల్లికి కర్మకాండాలు కూడా చేయలేదు అన్నటువంటి ఆ అపవాదులు ఎంతోమంది అనుకోవటం కూడా విన్నాను. ఆవిడ ప్రారంభ కర్మను అనుసరించి ఈ లోకంలో తన పాత్రను నిర్వర్తించుకొని సంతోషంగా వెళుతున్న సందర్భంగా వీడ్కోలు చెప్పటం అనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మరి నేను ఎంతమంది చేత్కరించినా వ్యతిరేకించినా ఇది ఆచరించడం కూడా జరిగింది. నా దృష్టిలో మరణం అన్నది జీవితానికి ఒక గొప్ప వరం అండి. తల్లి గర్భం నుంచి సమాధి వరకు శరీరం మార్పు చెందుతూ మరణస్థితికి చేరుకుంటుంది. కనుక మరణం అనేది దేహానికి మాత్రమే అని చెప్పి కూడా అర్థమవుతుంది. పంచభూతాలలో సమ్మిళితమైన దేహం తిరిగి పంచభూతాలలోనే కలుస్తుంది. కనుక మరణం దేహానికే పరిమితమైన ఒక మహా అద్భుత సృష్టి రహస్యమే. మరణం తప్పని దేహం, మరణమెరుగుని ఆత్మ కలిసి ఉండటం ఒక విచిత్రమైన స్థితే. ఇది ఒక యథార్థ స్థితి కూడా. ఇంతకీ నేను మేనును భరిస్తుందా లేక మేను నేనును భరిస్తుందా అన్నది అర్థం చేసుకోవాలి. సర్వేంద్రియాలకు మనస్సుకు అధిష్టానమైన మూలమైన ప్రేరకమైన నేను ఆత్మకు పర్యాయ పదం. ఒకటి నడిచేది, మరొకటి నడిపించేది. నడిచేదానికి ఆగటం తప్పదు, నడిపించేదానికి నడక ఉండదు. కనుక దానికి ఆగటం అంటూ ఉండదు. కర్మలు వాటికి సంబంధించిన అనుభవాలు ఎప్పటికప్పుడే ఎక్కడికక్కడే ఫలితాన్నిస్తాయి. జన్మలన్నీ ప్రవాహాలే, ఉన్నవన్నీ మలుపులే. ఇలా ప్రారబ్ధ కర్మల ద్వారా జీవితాన్ని కొనసాగించి ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ సంచిత కర్మల నుంచి పక్వానికి వచ్చిన కర్మల ద్వారా మరొక శరీరం ద్వారా జన్మ తీసుకుంటారు. ఇలా పుడుతూ చస్తూ మళ్ళీ తిరిగి తల్లి గర్భం ద్వారా వస్తూ జన్మ తీసుకుంటూ పునరపి మరణం పునరపి జననంగా జీవుడు జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. ఈ విషయాన్ని ఆదిశంకరాచార్యులు గారు తమ భజగోవిందంలో ఇలా రాశారు. పునరపి జననం పునరపి మరణం
పునరపి జనని జఠరే శయనం అని కూడా రాశారు కదా. ఓకే మాస్టర్స్, మరి ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో అసలు ఈ ప్రారంభ కర్మలు మన భౌతిక జీవితంలో ఎలా ఉంటాయో వాటిని కూడా విశ్లేషిద్దాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానస్తరావరం.